హలో ఎవ్రీవన్, నేను మీ చైతన్య. వెల్కమ్ టు చైత్ స్వాగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఎవ్రీథింగ్ ಚೆನ್ನಾಗಿದೆಯಾ? సుఖమానో కైసే హో బాయ్. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఓకే, టాపిక్లోకి వెళ్ళే ముందు థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ ఎంకరేజింగ్ మీ లైక్ దిస్. సో మీరు ఇలాగ ఎంకరేజ్ చేస్తుంటే నేను మరింత కొత్త కొత్త టాపిక్స్తో మీ ముందుకు వచ్చి మరింత కొత్త ఉత్సాహంతో అన్ని విషయాలు కూడా షార్ట్ అండ్ క్రిస్ప్గా మీ ముందుకు తీసుకొస్తాను. సో మీరు నాకు ఫేవర్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఫేవర్ చేయాలనుకుంటే ఒక లైక్, ఒక షేర్ ప్లీజ్ అబ్బా. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు టాపిక్ ఏంటంటే టైం ట్రావెలింగ్. టైం ట్రావెలింగ్ అంటే ఏంటి? సో అలాగే ఒక టైం ట్రావెలర్ 2045 నుంచి 2019కి వచ్చి ఒక టీవీ ఛానల్కి షాకింగ్ ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. సో ఆ ఇంటర్వ్యూలో ఆయన షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ కూడా డిస్కస్ చేద్దాం. అట్ ది సేమ్ టైం ట్రావెలింగ్ మీద మనకు ఫిజిక్స్లో కొన్ని థీరీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ థీరీస్ కూడా కొన్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. టైం ట్రావెలింగ్ చేసి ఒక వ్యక్తి వచ్చారని చెప్పారు కదా, ఆయన పేరు వచ్చి ఆడమ్ మెక్నార్. సో ఈయన 2019లో అపెక్స్ అనే ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. సో యాక్చువల్గా ఇది కొంచెం కామెడీగా ఉంటుంది, ఎందుకంటే మన ఊహలకు అందనంత దూరంగా ఉంటుంది అనమాట. సో అందుకే అది కామెడీగా ఉంటుంది అన్నాను. ప్రతిరోజు సీరియస్ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. సో ఇది కూడా కాస్త ఎంటర్టైనింగ్ ఉంటుందని చెప్పి మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. యాడమ్ అనే వ్యక్తి 2045లో నుంచి 2019లోకి వచ్చాడని చెప్పాడు. సో ఈ టైం ట్రావెలర్ యాడమ్ అనే వ్యక్తికి ఆ టీవీ ఛానల్ వాళ్ళు ఒక లై డిటెక్టర్ని పెట్టి దాన్ని లైవ్లో రికార్డ్ చేసి ఇంటర్వ్యూ చేశారనమాట. సో ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన డీటెయిల్స్ చూద్దామా? సో ఈ టైం ట్రావెలర్ యాడమ్ అనే వ్యక్తి టీవీ ఛానల్కి ఒక 12 థింగ్స్ డిస్కస్ చేశారనమాట. అవేంటో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఆయన 2045 నుంచి 2019లోకి వచ్చారన్నారు. ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆయన 2045లో నుంచి వచ్చారని చెప్పారు కాబట్టి ఆ టీవీ ఛానల్ వాళ్ళు 2045లో మన కంట్రీ ఏవైతే ఉంటాయి మన జోగ్రఫికల్గా, సో అవి ఎలా ఉంటాయని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, సో అన్ని కంట్రీస్ అన్నీ కలిపి ఒకే గవర్నెన్స్లో ఉంటాయి, ఒకటే కరెన్సీ ఉంటుంది. సేమ్ టైం మనకు ఈ ఒకటే కరెన్సీ అంటే ఈ డాలర్స్ కానీ, ఇండియన్ రూపీస్ కానీ, దిరామ్స్ కానీ ఇవైతే ఏమి ఉండవు. సింగిల్ కరెన్సీ ఉంటుంది. మళ్ళీ కంట్రీ టు కంట్రీ బోర్డర్ అంటారు, ఆ బార్డర్స్ కూడా ఏమీ ఉండవు. సో అన్నీ కలిపి ఒకే కంట్రీగా ఉంటుంది, ఒకే గవర్నెన్స్ కిందకు ఉంటుంది. డిస్క్రిప్షన్ ఏంటి అంటే, మనకు డైనోసార్స్ అంతరించిపోయాయి కదా, వాటన్నిటి కూడా 2045లో క్లోనింగ్ ప్రొసీజర్ ద్వారా మళ్ళీ కొత్తగా పుట్టిస్తారని. లైక్ నాట్ ఓన్లీ డైనోసార్స్, లైక్ ఏవైతే అంతరించిపోయిన స్పీసెస్ ప్లాంట్ పైన ఉంటాయి అవన్నీ కూడా మళ్ళీ రీజనరేట్ చేసి 2045లో అన్ని స్పీసెస్ కూడా ఆ టైంకి బతుకుంటాయని అని చెప్పుకొచ్చారు. థర్డ్ డిస్క్రిప్షన్ ఏంటి అంటే, ఇది చాలా క్రిటికల్. సో వీటి పేరు అవతార్స్. సో అవతార్స్ అంటే ఏంటి అంటే, ఒక హ్యూమన్కి ఎగ్జాక్ట్ రెప్లికా అనమాట. సో మనం ఏదైతే పనులు చేయాలనుకుంటామో దాన్ని ఆ రెప్లికా ద్వారా చేయించి ఆ ప్రెజర్ని పొందుతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక గార్డెన్లోకి వెళ్ళి గార్డెనింగ్ చేయాలి, మన బదులు ఆ పర్టికులర్ రెప్లికా వెళ్ళి గార్డెనింగ్ చేస్తే మనకు ఆ స్మెల్ కానీ లేకపోతే వాటర్ పడ్డం కానీ ఇవన్నీ కూడా మనం సెన్స్లో ఫీల్ అవుతాం అనమాట. సిమిలర్ లైక్ మనం షాపింగ్ చేయాలన్నా, లేకపోతే డేటింగ్ చేయాలన్నా, లేకపోతే ఫార్మింగ్ చేయాలన్నా, లేకపోతే రాఫ్టింగ్ చేయాలన్నా, సో వాట్ ఎవర్ ఏ యాక్టివిటీ చేయాలన్నా కూడా ఈ రెప్లికాస్ ద్వారా, అంటే ఈ అవతార్స్ ద్వారా పంపించి ఆ పర్టికులర్ రీజన్లో వచ్చే ఆనందాన్ని వీళ్ళు పొందుతారనమాట. లైక్ ఎగ్జాంపుల్, లైక్ అవతార్ ఫిల్మే చూశారు కదా, సో సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్. ఇంకా మన తెలుగులో చెప్పాలంటే మన హలో బ్రదర్ మూవీ చూశారు కదా, సో ఒక నాగార్జున కానీ అయితే నాగార్జున ఇంపాక్ట్ ఉంటుంది కదా, సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. అట్ ది సేమ్ టైం దేనికి యూజ్ చేస్తారంటే, ఏదైనా వార్స్ కానీ లేదా ఏదైనా గొడవ వచ్చినప్పుడు, ఏదైనా డిఫెన్స్ చేసుకోవాలన్నప్పుడు కూడా వీళ్ళ బదులు ఆ రెప్లికాస్ అంటే అవతార్స్ని పంపించి వీళ్ళు సేవ్ అయ్యి వీళ్ళ బదులు అవి పోరాడేలాగా అడ్వాన్స్ టెక్నాలజీ అప్పట్లో ఉందని ఆయన తెలియజేశారు. ఆ ఫోర్త్ డిస్క్రిప్షన్ ఏంటి అంటే, ఇందాక చెప్పాను ఒకే కంట్రీకి ఒకే గవర్నెన్స్ ఉంటుందని చెప్పాను కదా, సో ఆ గవర్నెన్స్ కూడా ఒక ఏఐ చేస్తుంది అనమాట, అంటే ఒక కంప్యూటర్ చేస్తుంది అనమాట. సో వాట్ ఎవర్ లైక్ ఫైనాన్షియల్ కానీ, ఎకనామికల్ కానీ, ఈవెన్ ఆర్మీ కానీ, నావీ కానీ, ఏదైనా కూడా, సో ఎవ్రీథింగ్ విల్ బి హ్యాండిల్డ్ బై వన్ ఏఐ కంప్యూటర్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడుకున్న ఒక కంప్యూటర్ మొత్తాన్ని గవర్నెన్స్ చేస్తుంది. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఏంటి అంటే, 2028లో ఏలియన్స్ భూమి మీదకి వస్తాయని చెప్పారనమాట. ఆ ఏలియన్స్ కూడా ఎలా వస్తాయంటే గ్రహాంతర వాసులు కాదు, అవి లైక్ వేరే గ్రహం నుంచి రావట్లేదు. సో అది ఏంటని కూడా చెప్పలేదు. లైక్ మన భూమి నుంచి వస్తుందా లేకపోతే ఇంక వేరే లోకం నుంచి వస్తుందా అనేది చెప్పట్లేదు. సో అది ఆయన ఏం చెప్తున్నారంటే, అది ఇప్పుడు చెప్తే అది పారాడాక్స్లా ఉంటుంది. సో అది రివీల్ చేయండి అని చెప్పి చెప్పారనమాట. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఏంటి అంటే, ఎవరైతే టీవీ యాంకర్ ఉన్నారో వాళ్ళు ఈ టైం ట్రావెలర్ గురించి అడిగారనమాట. అంటే ఈ టైం ట్రావెలర్ ఏదైతే మనకు ఎక్విప్మెంట్ ఉందో అది గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుందా లేకపోతే ఆ పబ్లికే హ్యాండిల్ చేసుకున్నారు ఇండివిజువల్గా అని చెప్పి అడిగితే, దానికి ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే, 1980స్లోనే ఈ టైం ట్రావెలింగ్ అనే ఒక మెథడ్ని కనిపెట్టారు, కానీ ఎక్కడ జనాలు వాడేస్తారేమో అని గవర్నమెంట్ దీన్ని దాచిపెట్టి సెక్యూర్గా పెట్టిందనమాట. సో అదేమైందంటే 2028లో ఏలియన్స్ రావడంతో దీన్ని బయట తీసుకొచ్చి అందరూ వినియోగంలో పెట్టారు. నెక్స్ట్ ఆయన ఇచ్చిన డిస్క్రిప్షన్ ఏంటి అంటే, ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆ సీ లెవెల్స్ అనేవి రైజ్ అయ్యి, సో ఏదైతే సీ లెవెల్స్ దగ్గర ఉంటాయో సిటీస్, లాస్ ఏంజలస్ కానీ ఇలా ఏదన్నా కూడా లైక్ మన హాలీవుడ్ మూవీలో మెయిన్గా చూసారు కదా కొన్ని సిటీస్, సో అలాంటి సిటీస్ అనుకోండి, సో అన్నీ కూడా నీళ్ళలో మునిగిపోతాయి అంటారు. సో ఈ లాస్ ఏంజలస్ మునిగిపోతే దాని బదులు ఒక పెద్ద మౌంటైన్ ఈ లాస్ ఏంజలస్ సిటీని మళ్ళీ రీబిల్డ్ చేస్తారని కూడా చెప్పాడు అనమాట. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, యాంకర్
2045లో ఎలా ఉంటుంది మన డ్రెస్సింగ్ స్టైల్, లేకపోతే మన విధానాలు ఎలా ఉంటాయని అడిగితే దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే 2019 నుంచి 22 వరకే ఈ కొత్త కొత్త బట్టలు ఈ పిచ్చి పిచ్చి అట్లన్నీ వేసుకోవడం. సో దాని తర్వాత ఏంటంటే ఓన్లీ వైట్, బ్లాక్ మాత్రమే ప్రిఫర్ చేస్తారు అందరూ అని చెప్తున్నాడు అనమాట. డిస్క్రిప్షన్ ఏంటి అంటే ఈయన చేతిలో ఒక చిన్న చిప్ ఉందంట. సో ఆ చిప్ అనేది ఈ ట్రావెలింగ్కి యూజ్ అయిందని చెప్పి ఆయన చూపించడం జరిగింది. దాన్ని ఎక్స్రే కూడా తీసి ఆ విజువల్స్ మీకు పెట్టాను. సో చూడండి. కానీ ఇవన్నీ ఆయన చెప్పిన తర్వాత ఆ టీవీ యాంకర్ ఒక విచిత్రమైన క్వశ్చన్ అడిగింది అనమాట. అదేంటి అంటే ఇవన్నీ నమ్మచ్చా అని అడిగిందంట. సో దానికి ఆయన చెప్పే సమాధానం ఏంటంటే మా అమ్మ మీద ఒట్టు నిజంగా జరిగిందని చెప్పాడంట. సో చాలా సిల్లీగా ఉంది విషయం. సో ఇలా ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేశాడు. కొంచెం కామెడీగా అని ఉంటుంది. జస్ట్ ఫర్ ఎంటర్టైనింగ్ పర్పస్ మూవీ పెట్టాను. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫిజిక్స్లో కొన్ని థియరీస్ అయితే ఉన్నాయన్నమాట ఈ టైం ట్రావెలింగ్ అచీవ్ చేయడానికి. పాసిబిలిటీస్ ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి, బ్రీఫ్ నోట్లో చూద్దామా. ఒక కోతి మనిషిలా మారడానికి ఆల్మోస్ట్ 2 lakh years పట్టిందనమాట. దాన్నే హ్యూమన్ ఎవల్యూషన్ థియరీ అంటారు. సో అంటే ఒక మనిషి నడవగలడు అని చెప్పడానికి మనకు 2 lakhs years పట్టింది. అంటే అదొకటే లేట్ అయింది. సో దాని తర్వాత ఏంటి డిఫరెంట్ పోర్చుగీస్ కానీ, డచ్ కానీ, ఫ్రెంచ్ కానీ, బ్రిటిష్ వచ్చి మనం పరిపాలించారు, మన రాజులు మనం పరిపాలించారు. దాని తర్వాత 1903లో రైట్ బ్రదర్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎగరకూడదా అనే ఒక విషయాన్ని కనిపెట్టారు. అది కూడా ఎక్కడి నుంచి అంటే మన ఎపిక్స్ లైక్ మహాభారత, మన రామాయణ, భగవద్గీత ఇలాంటి ప్లేస్ల నుంచి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎగిరేదానికి మనం ఏదన్నా ఎక్విప్మెంట్ కనిపెట్టలేమా అని 1903లో వాళ్ళ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు. అక్కడ స్టార్ట్ చేసినప్పుడు వితిన్ 1969లో అంటే వితిన్ 64 ఇయర్స్లోనే మనం మూడో ల్యాండ్ అయ్యాం. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ. లైక్ అంటే మీరు చూడండి ఆ టైం ఫ్రేమ్ వితిన్ 64 ఇయర్స్లో అంటే అసలు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఫ్లై అవ్వగలమా అనే క్వశ్చన్ మార్క్లో నుంచి డైరెక్ట్గా మూన్లోకి ల్యాండ్ అయ్యాం 65 ఇయర్స్. సో ఫాస్ట్ కదా. సో అలాగే మనకు కూడా ఈ టైం ట్రావెలింగ్లో ఏదైనా ఒక లూప్ హోల్ దొరికిందంటే దాన్ని పట్టుకొని ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి వితిన్ 10 years or 5 years లోపలనే మనం ఇంకా టైం ట్రావెలింగ్ మీద ఇంకా అడ్వాన్స్గా వెళ్ళొచ్చేమో. పాసిబిలిటీస్ ఉన్నాయిగా. సో డిస్కస్ చేద్దాం. టైం ట్రావెల్ పాసిబుల్ ఉందా చెప్పడానికి మన దాంట్లో 5 థియరీస్ ఉన్నాయన్నమాట. అంటే ఇది బుకిష్ నాలెడ్జ్ వరకే, సో నాట్ ప్రాక్టికల్. ఫస్ట్ థియరీ ఏంటి అంటే ఏదో ఒక ఆబ్జెక్ట్ లైట్ యొక్క స్పీడ్తో మ్యాచ్ చేయగలిగితే సో పాసిబిలిటీ లేదు. ఇఫ్ ఇన్ కేస్ అట్లీస్ట్ 90% ఆఫ్ దట్ స్పీడ్ మ్యాచ్ చేయగలిగితే ఆ టైంలో మనకు ఆ టైం ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో అంటే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ యొక్క క్లాక్ ఆ టైం ఏదైతే ఉంటుందో అది ఒక మిల్లీ సెకండ్స్ ఆర్ మైక్రో సెకండ్స్ తగ్గుతుందని థియరీ చెప్తారు అనమాట. ఆ థియరీ ఏంటి అంటే స్పెసిఫిక్ రిలేటివ్ థియరీ గివెన్ బై ఐన్స్టీన్. దీన్నే టైం రిలేషన్ కూడా అంటారు. సో మీ మాటల్లో చెప్పాలంటే ఎగ్జాంపుల్ మీరు ఒక జెట్ తీసుకోండి. జెట్ తీసుకొని చాలా స్పీడ్గా ఎంత మ్యాక్సిమం స్పీడ్ ఉంటుందో అంత మ్యాక్సిమం స్పీడ్లో వెళ్ళండి. సో చేతిలో ఒక వాచ్ కట్టుకొని వెళ్ళండి. సో మీ దగ్గర ఉన్న క్లాక్ యొక్క టైము ప్లస్ భూమి మీద ఒక నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళే ఒక వ్యక్తి దగ్గర ఉన్న క్లాక్లో ఉన్న టైము కంపేర్ చేసి చూస్తే మిల్లీ సెకండ్స్లో మీది కొంచెం ఫాస్ట్ ఉంటుంది. అంటే ఎవరైతే భూమి మీద నడుస్తారో వాళ్ళది కొంచెం ఫాస్ట్ ఉంటుంది. ఎవరైతే పైన స్పీడ్గా మూవ్ అవుతుంటారో జెట్లో వాళ్ళది తక్కువ ఉంటుంది టైం. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు. సో ఆ స్పెసిఫిక్ రిలేటివిటీ థియరీ కూడా ఇదే చెప్తారు మీకు. సో ఆ పేరులోనే స్పెసిఫిక్ రిలేటివిటీ అని ఉంది చూసారా. అంటే సో ఏదైతే ఆబ్జెక్ట్ స్పీడ్గా మూవ్ అవుతుందో దాని టైం ఫ్రేమ్ తగ్గుతుంది, అంటే కాలంలో కొద్ది వెనక్కి వెళ్తుంది. ఎవరైతే స్లోగా మూవ్ అవుతూ ఉంటారో వాళ్ళది ఎవరైతే ఫాస్ట్గా మూవ్ అవుతారో వాళ్ళకన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది టైం ఫ్రేమ్. 1950స్లో ఎక్స్పెరిమెంట్ చేశారు. అదేంటి అంటే ఒక 2 డిఫరెంట్ ప్లేన్స్ తీసుకున్నారు, ఏరోప్లైన్స్ తీసుకున్న వాటిలో 2 అటామిక్ క్లాక్స్ పెట్టారు. సో పెట్టి ఒకటి ఎర్త్ ఎలా మూవ్ అవుతుందో రొటేట్ అవుతుంది కదా. సో ఆ డైరెక్షన్లో ఒక ప్లేన్ని పంపించి ఇంకో ప్లేన్ని దాని ఆపోజిట్ డైరెక్షన్లో పంపించారనమాట. సో వాటిని సేమ్ స్పీడ్లో వెళ్ళమన్నారు. సో 2 స్పీడ్లు వెళ్ళినా కూడా అటామిక్ క్లాక్ ఏదైతే ఉందో అది డిఫర్ చూపించింది అనమాట. అది ఎట్లా అంటే ఏదైతే ప్లేన్ డైరెక్షన్లో మూవ్ అవుతుంటుందో దాని యొక్క అటామిక్ క్లాక్ టైం ఫ్రేమ్ తక్కువ ఉంది. ఏదైతే ఆపోజిట్ డైరెక్షన్లో ఎర్త్కి వెళ్తుందో దాని టైం ఫ్రేమ్ నార్మల్గా ఉందన్నమాట. సో సిమిలర్ ఎక్స్పెరిమెంట్ ఇంకోటి చేశారు. అదేంటి అంటే ఒక లార్జ్ హార్డన్ కొలైడర్ అంటే ఒక పెద్ద సిలిండర్ అనుకోండి. ఆ సిలిండర్లో ఏంటి అంటే ఒక 2 ప్రోటాన్స్ అనేవి చాలా స్పీడ్గా పంపించారు. చాలా స్పీడ్గా అంటే ఆల్మోస్ట్ 99.9999991% ఆఫ్ లైట్ స్పీడ్. అయితే ఈ 2 ఫోటాన్స్ హిట్ అయితే హిట్ అయిన తర్వాత వచ్చే క్వాంటమ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది ఆల్మోస్ట్ 2,77,77,778 సెకండ్స్కి పెరిగిందనమాట. అంటే ఆల్మోస్ట్ 11 months వెనక్కి వెళ్ళింది. అంటే 11 months
ఆఫ్ టైం ఫ్రేమ్ సేవ్ చేసుకోగలిగింది అనమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు, అంటే మనం లైట్ యొక్క స్పీడ్ని అచీవ్ చేయగలిగితే ఆల్మోస్ట్ 11 మంత్స్ ఆఫ్ టైం ఫ్రేమ్ మనం వెనక్కి వెళ్ళగలం, ఐ మీన్ లేదంటే స్లో చేయగలం. సెకండ్ పాసిబిలిటీ ఏంటి అంటే గ్రావిటీ. సో ఐన్స్టీన్ చెప్పింది ఏంటి అంటే ఎంత గ్రావిటీ ఎక్కువ ఉంటుందో అంత మన టైం ఫ్రేమ్ టైం స్పాన్ తగ్గుతుంది అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 బిల్డింగ్స్ ఉన్నాయండి. ఒక బిల్డింగ్ ఏమో 30 ఫ్లోర్స్ బిల్డింగ్, ఇంకోటి ఏమో 2 ఫ్లోర్ బిల్డింగ్. సో 30 ఫ్లోర్ బిల్డింగ్ పైన ఒక అటామిక్ క్లాక్ పెట్టాం, 2 ఫ్లోర్ బిల్డింగ్ ఒక అటామిక్ క్లాక్ పెట్టాం. సో ఈ 2 ఫ్లోర్ అనేది గ్రావిటీకి చాలా దగ్గరగా ఉంది కాబట్టి దీని అటామిక్ క్లాక్ అనేది కాస్త స్లోగా నడుస్తుంది, అట్లీస్ట్ మిల్లీ సెకండ్స్ ఆర్ మైక్రో సెకండ్స్ వెన్ కంపేర్ టు 30 స్టోర్ బిల్డింగ్లో ఉన్న అటామిక్ క్లాక్తో. ఓకే, సో అంటే గ్రావిటీకి దగ్గరగా ఉంటే మన టైం స్పాన్ ఆర్ మన అటామిక్ క్లాక్ ఆర్ వాట్ ఎవర్ అది ఎంతో కొంత టైం తగ్గే ఉంటుంది. ఐన్స్టీన్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అదేంటి అంటే ఇప్పుడు మన ఎర్త్ ఉంది, ఆ ఎర్త్ లేయర్ పైన ఒక అటామిక్ క్లాక్ పెట్టండి, ఎర్త్ క్రస్ట్ లోపలికి వెళ్ళండి, ఎర్త్ క్రస్ట్ లోపలికి వెళ్ళి దాని లోపల కోర్లోకి వెళ్ళండి, అంటే భూమి లోపలికి కంప్లీట్గా సెంటర్ ఆఫ్ ది ఎర్త్కి వెళ్తే అక్కడ అటామిక్ క్లాక్ పెడితే సో ఖచ్చితంగా ఏదైతే కోర్లో ఉంటుందో, ఎర్త్ కోర్లో ఉంటుందో దాని యొక్క టైం అనేది తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు అటామిక్ క్లాక్ ఆన్ ద టాప్ ఆఫ్ ఎర్త్. ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఈ గ్రావిటీని ప్రూవ్ చేయడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ అనే ఒక యూనివర్సిటీ, ఎన్ఐఎస్టీ అంటారు అనమాట, యూఎస్లో ఉంటుంది. సో వీళ్ళు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు. అదేంటి అంటే ఒక 3 షెల్ఫ్స్ ఉన్న వుడెన్ బాక్స్ ఒకటి తీసుకున్నారు, తీసేసుకొని ఫస్ట్ షెల్ఫ్లో ఒక అటామిక్ క్లాక్, టాప్ షెల్ఫ్లో ఒక అటామిక్ క్లాక్ పెట్టారు. సో అది పెట్టిన తర్వాత ఏదైతే టైం స్పాన్ చెక్ చేస్తే గ్రావిటీకి దగ్గరగా ఉన్న అటామిక్ క్లాక్లో టైం స్లోగా ఉంది. సో ఏదైతే అటామిక్ క్లాక్ పైన అయితే థర్డ్ షెల్ఫ్లో ఉంటుందో దాని యొక్క టైం కొద్దిగా స్పీడ్గా ఉందని నిర్ధారణ చేశారు. మూవీస్ ఎక్కువ చూసేట్లయితే ఇంటర్స్టెల్లార్ మూవీలో స్పేస్ షిప్ బ్లాక్ హోల్ దగ్గర ఒక ప్లానెట్లో పడిపోతే వాళ్ళు జస్ట్ ఆ ప్లానెట్ పైన ఓన్లీ 1 hour ఉంటారు. అంటే ఈ బ్లాక్ హోల్కి గ్రావిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. సో ఆ గ్రావిటీ పవర్ ఎక్కువ ఉన్న ప్లానెట్ పైన వాళ్ళు 1 hour స్టే చేస్తే ఆ 1 hour ఈక్వివాలెంట్ ఇక్కడ ఎర్త్ పైన ఆల్మోస్ట్ 7 years ఫినిష్ అయిపోయింటుంది. అంటే ఏంది, మన గ్రావిటీకి దగ్గరగా ఉంటే మన టైం స్లోగా నడుస్తుందని ఇదొక ఇంటర్స్టెల్లార్ మూవీలో మనకు చూపించారు. ఈ గ్రావిటీకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన జీపీ సిస్టమ్స్. సో మన శాటిలైట్ ఎప్పుడో పైన ఎక్కడో ఉంటుంది అనమాట, కానీ మన ఆ టవర్స్ అన్నీ కూడా కింద ఎర్త్ మీద ఉంటాయన్నమాట. సో ఈ ఎర్త్ పైన ఉన్న టైమింగ్ వేరేగా ఉంటుంది, అంటే ఇది కొంచెం స్లోగా రన్ అవుతూ ఉంటుంది. కానీ ఎక్కడో పైన శాటిలైట్లో ఉన్న టైమర్స్ ఇంకాస్త ఫాస్ట్ మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. సో వీటిని ఏం చేస్తారంటే ఈ స్పెసిఫిక్ రిలేటబిలిటీ ఫార్ములా యూజ్ చేసి అడిషనల్ టైమింగ్ అనేది పైన జీపీఎస్కి ఆల్రెడీ యాడ్ చేస్తారు. సో దాని ద్వారా రెండు సింక్లో ఉండి మన కరెక్ట్ టైమింగ్ అయితే ఇస్తాయన్నమాట, కరెక్ట్ లొకేషన్ ఇస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పెసిఫిక్ రిలేటివిటీ థియరీ ద్వారా వచ్చే పారామీటర్స్ ఏదైతే అక్కడ యాడ్ చేయలేదు, ఆ టైం అక్కడ యాడ్ చేయకపోతే ఖచ్చితంగా ఇవి రెండు నాన్ సింక్లో ఉంటాయి. జీపీఎస్ టైమింగ్ ఏదైతే శాటిలైట్లో ఉంటుందో అది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, భూమి మీద ఏదైతే మన టవర్స్లో ఉన్న ఆ క్లాక్స్ ఉంటే అవి కొంచెం స్లోగా ఉంటాయి అనమాట. సో ఈ నాన్ సింక్ వల్ల మనకు ఇన్కరెక్ట్ డేటాని చూపిస్తుంది అనమాట. బట్ కన్క్లూజన్ ఏంటి అంటే మనకు హైయర్ గ్రావిటీ ఉంటే మనం టైంని స్లో చేసుకొని ఇంకా వెనక్కి వెళ్ళొచ్చు అని. ఫోర్త్ వే ఏంటి అంటే మెటబాలిజం మోడిఫికేషన్స్. సో నేను రీసెంట్గా ఒక మూవీ చూసాను. ఆ మూవీలో ఏంటి అంటే ఒక సర్టన్ పీపుల్ని, రిచ్ పీపుల్ని క్యాప్సూల్స్లో పెట్టి ఫ్రమ్ ఎర్త్ నుంచి మార్స్కి మూవ్ చేస్తారు. సో ఎర్త్ నుంచి మార్స్ మూవ్ చేస్తే ఆల్మోస్ట్ అక్కడ నుంచి మూవ్ అవ్వడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది అనమాట. అలా పట్టినా కూడా వాళ్ళు యంగ్గానే ఉంటారు. లైక్ ఎర్త్లో ఉన్నప్పుడు ఏ ఏజ్ అయితే వాళ్ళు పడుకొని ఆ క్యాప్సూల్స్ నుంచి మార్క్స్ స్టార్ట్ అవుతారో సో అదే ఏజ్తో వాళ్ళు ఇక్కడ లేస్తారు అనమాట. సో ఇది మూవీలో అయితే పాసిబిలిటీ, సో లైవ్లో అయితే కాదు. కానీ ఇక్కడ నుంచి మనం తీరైతే ఉంది. అదేంటి అంటే మీ మెటబాలిజం రేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ చేప అయితే ఉంది, చేపని నీళ్ళలో నుంచి బయట తీసేస్తాం. సో బయట తీసి కాసేపు ఉంచండి, తర్వాత ఒక 1 hour తర్వాత తీసి మళ్ళీ నీళ్ళలో వేయండి. విల్ ట్రై టు రిటైన్ దేర్ లైఫ్. సో అంటే వాళ్ళకి కావాల్సిన మాయిశ్చర్ కానీ, వాళ్ళకి కావాల్సిన వామ్త్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఆ లివింగ్ ఎన్విరాన్మెంట్ మనం ప్రొవైడ్ చేయగలిగితే ఆ మెటబాలిజం రేట్ అయితే ఉందో అది ఈవెన్ ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్కి వచ్చినా మళ్ళీ రిటైన్ చేసుకోవాలి కెపాసిటీ వాడుకుంటారు అనమాట, అంటే ఏ లివింగ్ బీయింగ్ అయినా కూడా. సో అలాగే చెప్తే ఇప్పుడు మన యాక్టర్స్ ఉంటారనమాట, సంబంధం కానీ లైక్ వీళ్ళంతా కూడా వీళ్ళ నార్మల్ ఏజ్ ఒకటి ఉంటుంది, కానీ వీళ్ళ మెటబాలిజం ఏజ్ ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ సంబంధం తీసుకుంటే తన ఏజ్ ఎంతో ఉంది, కానీ తన మెటబాలిజం ఏజ్ ఆల్మోస్ట్ 18-19 అలా ఉందన్నమాట. రీజన్ ఎప్పుడు పేపర్స్ చూశాను. సో దిస్ ఇస్ అంటే మెటబాలిజంతో కూడా మనం టైం ట్రావెల్ చేయొచ్చు. దీన్నే బయాలజికల్ ఏజ్ అని కూడా అంటారు. రీసెంట్గా కొన్ని పేపర్స్ చూసాను, రీసెర్చ్ పేపర్స్. అందులో ఏంటంటే ర్యాబిట్కి హైడ్రోజన్ సల్ఫేట్ ఇచ్చి దాన్ని హైపర్నెట్ చేశారు. హైపర్నెట్ అంటే నథింగ్, దానికి మెటబాలిజం రేట్ పెంచడం అనమాట. సో ఆల్రెడీ చెప్పినట్టు 20 yearsలో ఉన్న వాడికి ఒక మెటబాలిజం రేట్ ఉంటుంది, 45 yearsలో ఉన్న వాడికి ఒక మెటబాలిజం రేట్ ఉంటుంది. సో ర్యాబిట్ ఉందో దాన్ని యంగ్ ఏజ్లో ఉన్న మెటబాలిజం రేట్ని ప్రొవోక్ చేయడానికి వీళ్ళు హైడ్రోజన్ సల్ఫేట్ ఇచ్చి దాన్ని హైపర్నెట్ చేశారు. సో అదేమైందంటే వితిన్
ఒక 6 అవర్స్ రెస్ట్ తీసుకొని సో తర్వాత మళ్ళీ రిటర్న్ అయింది. రిటర్న్ తర్వాత దాని మెటబాలిజం రేట్ చూస్తే ఎవ్రీవన్ వాస్ షాక్డ్. అంటే దాని యంగ్ ఏజ్‌కి దాని మెటబాలిజం రేట్ అంతవరకు రీచ్ అయిందనమాట. ఎక్స్పెరిమెంట్స్ హ్యూమన్ పైన కూడా చేస్తారనమాట. అంటే కోల్డ్ సెలైన్ సొల్యూషన్స్ హ్యూమన్స్‌లోకి ఎక్కించి వాళ్ళ యొక్క మెటబాలిజం రేట్‌ని పెంచుతారు. లైక్ ఆల్రెడీ రిచ్ పీపుల్ చేసినది అదే. సో దీని పేరే హైపర్‌థర్మిక్ హైపర్నేషన్ అంటారు. ఇంకో వే వచ్చి ఏంటంటే వార్మ్ హోల్స్. కోన్ షేప్ ఉంది కదా! రివర్స్ కోన్ పెట్టుకోండి. సో రివర్స్‌లో ఉన్న 2 కోన్స్‌ని షార్ప్ ఎడ్జెస్ యాడ్ చేయండి. సో ఇలా ఉంటదనమాట. ఇలా వచ్చి ఇలా యాడ్ అయితదనమాట. సో దీన్ని వార్మ్ హోల్స్ అంటారు. సో దీన్ని కూడా మనం డీప్‌గా స్టడీ చేయగలిగితే ఇందులో కూడా మనం టైమ్ ట్రావెల్ అచీవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది అనేసి చెప్తున్నారు. బట్ దీనికి ఎవిడెన్స్ అయితే లేదు. నెక్స్ట్ వే ఏంటి అంటే లైట్. సో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బకెట్ తీసుకోండి. బకెట్‌లో కొద్దిగా వాటర్ తీసుకొని డిటర్జెంట్ వేయండి. దాన్ని బాగా తిప్పండి. ఫాస్ట్‌గా తిప్పండి. తిప్పితే ఏమవుతదంటే మీకు ఆ బురుగైతే ఉంటుందో ఆ బురుగు కానీ లేకపోతే ఏదైతే ఆ పార్టికల్స్ డిటర్జెంట్ పార్టికల్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా సెంటర్‌లో వస్తాయన్నమాట. ఓకే. సో సేమ్ ఇదే లైట్‌ని యూసేజ్ చేద్దాం. సో ఇక్కడ రాండ్ మ్యాలట్ అనే ఒక సైంటిస్ట్ యూఎస్‌లో ఈ ఫిజిసిస్ట్ ఏం చేశాడంటే లేజర్ లైట్స్ అన్నీ ఒక సిలిండ్రికల్ షేప్‌లో తీసుకొని వాటిని ఫాస్ట్‌గా రొటేట్ చేస్తే వాటిలో ఈ పర్టిక్యులర్ టైమ్ ట్రావెల్ అనేది పాసిబిలిటీ ఉందని చెప్పి ఒక చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ప్రూవ్ చేస్తారు. ఒరిజినల్‌గా ట్రై చేయాలని ఫండ్స్ కోసం ట్రై చేసి ఆ ఫండ్స్ దొరక్క మధ్యలో ఆపేసారన్నమాట ఎక్స్పెరిమెంట్‌ని. ఇక్కడ మళ్ళీ ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ ఆ లైట్ అని చెప్పాను కదా! అదొచ్చి స్పేస్ టైమ్ అనమాట. సో మనం ఆ స్పేస్ టైమ్‌ని కరెక్ట్‌గా అనలైజ్ చేసి దాన్ని కరెక్ట్‌గా ఒక లైట్ యొక్క స్పీడ్‌తో మ్యాచ్ చేయగలిగితే ఆ స్పీడ్‌తో మ్యాచ్ చేయగలిగితే సర్కిల్ షేప్‌లో సో మనం కరెక్ట్‌గా సెంటర్‌లోకి వస్తామన్నమాట సర్కిల్‌లో. సో అప్పటి నుంచి మనం ఎటువంటి టైం పీరియడ్ కన్నా మనం వెళ్ళొచ్చు. సింపుల్ అండి. ఇట్లా రొటేట్ అవుతాంటామా సో మధ్యలో మనం ఉంటాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఏ డైరెక్షన్ మూవ్ అవ్వచ్చు కదా మనం. లైక్ ముందుగానే వెళ్ళొచ్చు, వెనకనే వెళ్ళొచ్చు. సో ఆ తీరులో నేను చెప్తున్నాను అనమాట. కానీ దీనికి ప్రాక్టికల్ ఎవిడెన్స్ లేదు. ఎందుకంటే ఆయనకి బడ్జెట్ లేదని. సో ఎక్స్పెరిమెంట్ మధ్యలో ఆపేశారు. సో ఇవ్వండి ఇన్ని వేస్ ఉన్నాయి మనకు. సో మనం చెప్పినట్టు టైం ట్రావెల్ గురించి డిస్కస్ చేసాం. ట్రావెలర్ ఎవరైతే 2045 నుంచి 2019లో వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారో ఆయన గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనకు తెలిసిన కొత్త గొప్ప ఫిజిక్స్ని డిస్కస్ చేసుకున్నాం. సో ఇంకా డెప్త్గా వెళ్ళాలి అంటే ఈ టైం సరిపోదు. సో దీన్ని మళ్ళీ ఫ్యూచర్లో ఇంకా మంచి పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్తో మరి కొత్త వీడియో చేస్తాను. సో ఓన్లీ హై లెవెల్ మార్క్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మరిన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి పవర్ ప్యాక్ థింగ్స్ అన్నీ కూడా మినీ ప్యాక్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. స్టాండ్ ఫర్ ట్రూత్ బిహైండ్ అవేక్ యువర్ వాయిస్. దిస్ ఇస్ యువర్ చైతన్య సైనింగ్ ఆఫ్. బాయ్.